SB8 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు వార్డు నెంబర్ 7లో జరుగుతున్న అభివృద్ధి పనులపై వస్తున్న రాజకీయ విమర్శలకు కౌన్సిలర్ ఇర్షాద్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత వార్డుల్లో రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నది ఎవరి వ్యక్తిగత సొమ్ము కాదు, ప్రజల సొమ్ము, ప్రజలు చెల్లించే పన్నుల సొమ్ము. ఎవరు కౌన్సిలర్గా గెలిచినా ప్రజలకు అభివృద్ధి అందించడం వారి బాధ్యత అని ఇర్షాద్ పేర్కొన్నారు. 6 ఏళ్ల పాటు కౌన్సిలర్గా అవకాశం ఉన్న సమయంలో ప్రజల కోసం ఎన్ని పనులు చేపట్టారో, ఎన్ని సమస్యలను పరిష్కరించారో ముందుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. 5 ఏళ్ల పాలనను ప్రజలు చూసిన తర్వాతే ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని అన్నారు. వార్డు నెంబర్ 7 అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని, రాజకీయ విమర్శలకు సమాధానం అభివృద్ధి పనులతోనే ఇస్తామని కౌన్సిలర్ ఇర్షాద్ స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మా బాధ్యత. వార్డు నెంబర్ 7 అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తాం అని ఇర్షాద్ అన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా వార్డు నెంబర్ 7 ప్రజలకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్టీఆర్ కాలనీలో మస్జిద్కు పోయే దారిలో కూడా రోడ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అందరి ఆశీర్వాదంతో. అదేవిధంగా నిన్న ఒక పెద్ద మనిషి ఏకవచనంతో మాట్లాడడం జరిగింది. వాడు ఇర్షాద్ గాడు బోగస్ ఓట్లతోని గెలిచిందని చెప్పి బాదుల వెంకటి అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తికి నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా ఏకవచనంతో మాట్లాడగలుగుతా. వాడు బాదుల వెంకటి రాత్రి తాగి పొద్దుగాల ఏం మాట్లాడతాడో వానికి తెలియదు, మళ్ళా దిగక ముందే మళ్ళా తాగుతాడని నేను చెప్పగలుగుతా. కానీ నేను అట్లా చెప్పను. నువ్వు ఒక పెద్ద మనిషి ఉన్నావు. నేను ఒక్కటే చెప్తున్నా, ఏకవచనం వాడవద్దు, బహువచనం వాడు. నువ్వు గౌరవం నీకు ఇస్తాం, నువ్వు మా గౌరవం ఉండు. అదేవిధంగా ముందాగా రాజకీయం చేయి, చిల్లర రాజకీయాలకు మానుకు అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నా. నువ్వు ఏ సమాధానం అడుగు నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. వార్డు నెంబర్ 7లో ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చినాము, బోగస్ ఓట్లతో కాదు, ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చినాం. కాబట్టి బోగస్ ఓట్లతో నువ్వు ఇంతకు ముందు 30 ఓట్లతో గెలిచింటివి, ప్రజాక్షేత్రంలో మేము గెలిచి వచ్చినాం. లైట్ల విషయం చెప్పినావు కదా, లైట్లు నేను వాళ్ళకి వీళ్ళకి పంపించి కాదు, నీలాగా పిల్లాన్ని పెట్టి కాదు, నేనే దగ్గర పోయి వేపిస్తా. తాండూరులో మున్సిపాలిటీ కూర్చున్న తర్వాత 18 లైట్లు ఇచ్చారు తాండూరు మున్సిపాలిటీలో. మాకు తాండూరు 36 వార్డులలో ప్రతి కౌన్సిలర్కి 18 లైట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మన పోయి నువ్వు అడుగు, మన చైర్మన్ కి ఎందుకు లైట్ ఇవ్వకొచ్చి అడుగు. నువ్వు మాకు అడగడం కాదు, అయినా మన సొంత డబ్బులతోని మాతో వీలైనంత మాత్రం కొత్త లైట్లు ఏదైతే వీలైతే మేము వేస్తున్నాం. త్వరలో నా సొంత డబ్బులతో 1,00,000 రూపాయలతో లైట్లు తెచ్చి వార్డు ఇప్పిస్తా అని చెప్పి ప్రజలకు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను ముఖ్యంగా ఒక్కడే చెప్తున్నా వార్డు ప్రజలకు అందరికీ, వాళ్లకు ఎవ్వరు కూడా వాడు కరగాల్సిన అవసరం లేదు. వాడు ఓడిపోయిన మనుషులు ఉన్నారు, నేను గెలిచినా నేనే చేపిస్తా. మొత్తం నా మీద బాధ్యత మీరు పెట్టిరు. నేను ఖచ్చితంగా ప్రతి రోడ్లు కానీ, ప్రతి మోరీలు కానీ, వాటర్ ట్యాంకులు త్వరలో నా సొంత డబ్బులతో వాటర్ ట్యాంకులు కానీ ప్రతిదీ చేపించే బాధ్యత అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా నా ప్రజలకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఒక 2-3 నిన్న మాట్లాడడం జరిగింది. ఒక లక్ష్మి అనే ఒక అక్క మాట్లాడడం జరిగింది. అక్కడ ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇయ్యడు, కచరాబండి రాదని చెప్పింది. అక్క ఒక్కసారి నీ పిల్లల పైన ప్రమాణం చేసి చెప్పు, ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెప్పు, నీ ఇంటికాడ రోడ్ ఎవరేసారు? నేనేసిన. ఓడిపోయినా నేనేసిన. నీ ఇంటికాడ డ్రైన్ కాడ నీళ్ళు పోతుంటే పైన తెచ్చి నేనేసిన. ఇప్పుడు మొన్న కలవాటు పెట్టినా, మొన్న కలవాటు కూడా పెట్టడం నేనే జరిగింది. దాంతో పాటు ఇప్పుడు మీ చుట్టుపక్కల కూడా అడుగుండి, ఎవరైనా పోయి చెప్తారు, ఎవరో చెప్తారు పని చేసినామని చెప్తారు. మేము ఖచ్చితంగా నువ్వు ఏదైనా ఒక ప్రెషర్లో వచ్చి చెప్పిండొచ్చు, ఎవరో నీకు నేర్పి చెప్పించిండొచ్చు, అంతే. నేను తప్పుగా ఏమనుకోక వచ్చినా. అదే విధంగా ఇంకొక షబానా కూడా చెప్పింది, ఆమె కూడా ప్రెషర్లను వచ్చి చెప్పింది తప్ప ఏం లేదు. ఒక్కటి చెప్తున్నా, నాకు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు, పని చేసి చూపించే బాధ్యత నా మీద పెట్టిరు. ఖచ్చితంగా నేను మొన్న చెప్పిన జిల్లాలో లేని విధంగా కాలనీ తయారు చేస్తాం, అదే విధంగా తయారు చేసి చూపిస్తాం. నీకు ఎందుకంత బాధ? 4 రోజుల్లో 6 సంవత్సరాలు నీకు ప్రజలు సమయం ఇచ్చారు, నువ్వు ఏం చేసినావు? వాడనేది ఎన్టీఆర్ కాలనీ టు ఆదిత్య హాస్పిటల్ వరకు వాడుంది. ఎన్టీఆర్ కాలనీలో సగ భాగం ఉంది, మిగతా భాగాల్లో అక్కడ కూడా ఏ రోజు కనబడిన దాఖలు లేవు. నువ్వు ఏ రోజు కనబడిన దాఖలు లేవు. రాయల్ కాటలో నిన్ను గుర్తుపట్టారు, రాయల్ కాటలో గుర్తుపట్టలేరు.
నీకు ఎవ్వరు గుర్తుపట్టరు. నిన్న ఒకటి చెప్పిండు, ఎవరు వీని పేరుతోని ఇట్లా కాలనీ అంటే వీని పేరు అంటే మీ తాత పంచిండు ఆ కాలనీ మన ఎవరైనా సొంతంగా ప్రాపర్టీ పంచారా ఎవరైనా? ప్రభుత్వ కాలనీ 460 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ కాలనీ ఉన్నది. పేద ప్రజలు ఉంటారు, వాళ్ళకు సేవ చేయాల్సిన మాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా సేవ చేస్తాం. సేవ చేసిన తర్వాత వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, హాస్పిటల్ వచ్చినా, ఈ రోజు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఉంది, జిల్లా సీఎం ఉన్నాడు, రూలింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. అయినా నువ్వు ఇక్కడ ఓడిపోవడం ఎందుకు? నీ దౌర్జన్యం, నీ రౌడీయిజం. నువ్వు రౌడీ షీటర్ ఉన్నావు. నువ్వు నాకు చెప్పేదా? నువ్వు నాకు చెప్తున్నావు నువ్వు ఒక రౌడీ షీటర్వి. నువ్వు నాకు నేర్పుతావు, గుణపాఠాలు నేర్పుతావా? నువ్వు ప్రజాక్షేత్రంలో ఓడిపోయినావు. ఇప్పుడు వెయిట్ చేయి, మేము పని ఏం చేస్తాం? నువ్వు అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఫండ్ తీసుకురాని. ఖచ్చితంగా ఫండ్ తీసుకొస్తాం, ఖచ్చితంగా ఫండ్ తీసుకొస్తాం, పని చేస్తాం, ఖచ్చితంగా పని చేస్తాం. 100% నో డౌట్. ఆ విషయం నీకు ఎందుకు బాధ అవుతున్నది? 4 నెలలు ఎందుకు దుమ్ములాడుతున్నావు? కూర్చో ప్రశాంతంగా. నీకు ప్రజలు పండుకోమని సమయం ఇచ్చారు, పండుగో, ప్రశాంతంగా పండుగో. నీకు ఒక్కడే చెప్తున్నా, ఏకవచనంతో మళ్ళా మాట్లాడితే దానికి 4 రేట్లు నేను చెప్పగలిగే సత్తా నాతున్నది. నేను ఒక్కడే చెప్తున్నా, నువ్వు పెద్ద మనిషి ఉన్నావు, నీకు గౌరవం ఇస్తున్నా. ఆ గౌరవం పెట్టుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను నీకు తెలియజేస్తున్నా.